రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ వేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును పిటిషన్లో కోరారు. యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంలో 2000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందంటూ ఈడీ అధికారులు అభియోగం మోపారు. కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ సహా మరికొంతమంది నేతలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ అధికారులు అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ కంపెనీ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని తన ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. రైట్, ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ వేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును పిటిషన్లో కోరారు. యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంలో 2000 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందంటూ ఈడీ అధికారులు అభియోగం మోపారు. ఇక కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ సహా మరికొంతమంది నేతలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ అధికారులు అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ కంపెనీ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని తన ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు.